యూట్యూబ్ ఓపెన్ చేయగానే వీళ్ళ వీడియోస్ ఎక్కువ వస్తున్నాయి. అంటే చాలా రోజుల నుంచి వస్తున్నాయిలెండి. మనకెందుకు వాళ్ళ విషయం అనేసి నేను వీడియో చేయలేదు. కాకపోతే ఇప్పుడు ఎందుకు నాకు ఈరోజు ఒక వీడియో చేయాలనిపించింది. ఈ వీడియో కూడా కొద్దిగా బాధతోనే చేస్తున్నాను. అలానే హ్యాపీగా కూడా చేస్తున్నాను. ఎందుకు బాధ, ఎందుకు హ్యాపీనెస్ అంటే వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి అందరికీ తెలిసిందేనండి, వీరి జంట మనకి తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు, అందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా రీసెంట్గా మన తిరుపతిలో ప్రసాదంపై కూడా ఒక ఇష్యూ అయింది. ఆ ఇష్యూలో వీళ్ళ పేర్లు గట్టిగా వినిపించినాయి. అలానే మనకి ఆ మేనేజ్మెంట్ ఏదైతే దేవాలయం మేనేజ్మెంట్ ఏం చేశారో కూడా మనందరికి కూడా న్యూస్ ద్వారా అయితే తెలిసిందండి. ఈరోజు నేను ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఎవరైనా నా వీడియో కొంచెం పెద్దవాళ్ళు చూసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చూస్తే నేను చెప్పే మాటలు కరెక్టా కాదనేది తప్పకుండా నాకు కామెంట్స్లో తెలపండి. ఇంతకీ ఏంటంటే మన శివజ్యోతి గారు అయితే ప్రెగ్నెంట్ అయ్యారండి. చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా చాలా సంతోషంగా ఉంది. మాతృత్వం అనేది చాలా వరం అండి. ఈ రోజుల్లో పిల్లలు లేని వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారంటే అంత సఫర్ అవుతున్నారు. ఆ సఫర్ అయ్యే వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్నండి. నాకు పిల్లలు లేరు. నేను చాలా 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 చేసి 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 అంటే అన్ని పిల్లల కోసం ఏమైతే చేస్తారో అన్ని ప్రయోగాలు చేసి అన్నీ చేసి నేను అలిసిపోయి కూర్చున్నానండి. నాకు ఎందుకు హ్యాపీ అనిపించింది శివజ్యోతి గారిని చూసిన తర్వాత. అఫ్కోర్స్ వాళ్ళది కూడా 10 ఇయర్ అవుతుంది మ్యారేజ్ అయ్యి, అది కూడా 10 ఇయర్సే అవుతుందండి. ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్ అవటం, ఆ ప్రెగ్నెంట్ వీడియోలో చూసినప్పుడు మొదట్లో నాకు చాలా సంతోషం అనిపించింది. సో ఆమె నార్మల్ అయినా కన్సీవ్ అవ్వండి, అది ఐవీఎఫ్ అయినా కన్సీవ్ అవ్వండి, ఏదైనా కానీ మనకి ఐవీఎఫ్లో కూడా సక్సెస్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారండి. నేను కూడా ఒకదాన్ని. నా వీడియోస్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట. అంటే నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్లో, కానీ ఇప్పుడు నాకు బాధగా ఉంది. ఎందుకు నేను బాధపడుతున్నానంటే ఎందుకు ఈమె ఇంతగానం వీడియోస్ చేస్తుంది, ఇన్ని వీడియోస్ అవసరమా? అఫ్కోర్స్ వాళ్ళకి హ్యాపీ అండి, చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు, ఓకే తెలుస్తుంది. కానీ మన పెద్దవాళ్ళు అంటారు కదా, దిష్టి తగిలిద్ది అని. అది కూడా ప్రెగ్నెన్సీలో మన ఇంట్లో నుంచి బయటికే వెళ్ళొద్దని చెప్తాము. అలానే ఆ స్టమక్ ఏదైతే ఉంటుందో దాన్ని కవర్ చేసుకోమని, అంటే దానికి ఏదైనా కప్పుకొని వెళ్ళమని చెప్తాం మనము. అలాంటిది శివజ్యోతి గారు మరి ఇవన్నీ తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదండి. ఆమె అన్నీ అవసరమా? ఎందుకంటే 10 ఇయర్స్ తర్వాత వచ్చింది ప్రెగ్నెన్సీ. దాన్ని ఆమె సీక్రెట్గా ఉంచుకుంటే బాగుండేది కదా. అంటే మనం మాట్లాడుతున్న వాళ్ళ ఇష్టాలు వాళ్ళవి. కాకపోతే ఏంటంటే నా ఒపీనియన్, ఎందుకంటే కొంతమంది చూసే వాళ్ళకు పిల్లలు లేనప్పుడు వాళ్ళకి బాధ ఉంటుంది. అలానే అందరి దిష్టి కూడా తగులుతుంది. అలా దిష్టి తగలకూడదు కదా. ఆమె మంచిగా రెడీ అయ్యింది, శ్రీమంతాల మీద శ్రీమంతాలు చేసుకుంటుంది. శ్రీమంతం అనేది మన ఇంట్లో వాళ్ళతోటి అలానే ఒకసారే చేసుకుంటారు, అవి ఒక పద్ధతి ప్రకారం. ఈమె షోస్లో చేసుకుంటుంది, ఇంట్లో చేసుకుంటుంది. ఈమె ఎవరు, ఆమె పేరు ఏదో ఉంది, ఆమె నా పేరు, ఆమె శ్రీమంతం ఈమెకి చేయటం ఏంటండి నాకు అర్థం కాదు. ఆమె అన్మ్యారీడ్, పెళ్ళి అవ్వలేదు. ఆమె ఎందుకు ఈమె శ్రీమంతం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. శ్రీమంతం అన్న పదాన్ని వీళ్ళు ఎందుకు ఇంత విచ్చలవిడిగా చేస్తున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఆమె స్టమక్కి దిష్టి పెడతారన్న భయం లేదు ఆమెకి, నాకు అనిపించట్లేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు 11 సంవత్సరాల ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఎంత కాపాడుకోవాలి మనం ప్రెగ్నెన్సీని, చాలా కాపాడుకోవాలి కదా. ఎందుకంటే అది మాతృత్వం దేవుడిచ్చిన వరంని, ఆ వరాన్ని ఈమె ఎంత పబ్లిక్ చేసుకుంటుందంటే అంత పబ్లిక్ చేసుకుంటుందండి. ఇక్కడ ఇంత అవసరమా? ఇన్ని అవసరం, అందరికీ పిల్లలు ఉన్నారు. ఈమెకి ఇప్పుడు ఉపాసన గారు ప్రెగ్నెంట్ అయ్యారు. ఆమె చేసుకోలేక ఈ హంగామాలన్నీ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వస్తారు ఆమె దగ్గరికి. కానీ ఆమె ఎందుకు గుట్టు చప్పుగా ఉంటుంది? అది పెద్దవాళ్ళు చెప్తారు మనకి.
ఇలా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇలాంటివి చేయకూడదు, ఇలాంటివి చేయకూడదు, ఇలాంటివి చేయకూడదని మన పెద్దవాళ్ళు మనకు సూచిస్తారు. ఈమె ఎందుకు ఇంత విచ్చలవిడిగా చేసుకుంటుందో, వీళ్ళు ఈ సోకాల్ సెలబ్రిటీస్ కాదు, ఈ చిన్న చిన్న సీరియల్ చేసే యాక్టర్స్ ఉన్నారు, వీళ్ళైనా చెప్పాలి కదా ఆమెకి తెలియనప్పుడు. సో ఆమె పర్సనల్, బట్ ఏంటంటే అక్కడ ఎఫెక్ట్ ఉండేది కదా, ఎందుకంటే చూపు అనేది నరదిష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు. మనిషి చూపు డేర్గా వీడియోస్ వేసేస్తున్నారు వాళ్ళు యూట్యూబ్లో. అవసరమా ఇవన్నీ శివజ్యోతికి? ఎందుకు ఇవన్నీ చేసుకోవటం? ఆమె కొంచెం పద్ధతి, అంటే ఆ ప్రెగ్నెన్సీని కాపాడుకొని తర్వాత బేబీస్ పుట్టిన తర్వాత ఆమె ఈ వీడియోస్ అన్నీ వేసుకుంటే హ్యాపీ, చూసే వాళ్ళకి కూడా హ్యాపీ ఆమె ప్రెగ్నెంట్ అయినందుకు. ఎందుకంటే ఐవీఎఫ్లో కానీ దేంట్లో అయినా సక్సెస్ రాక ఏడ్చేవాళ్ళు ఎన్నో. ఆమె మంచిగా అన్ని పూజలు చేసింది ఇన్ని వారాలని ఆ వీడియోస్ అనేది చూస్తున్నాం. సరే తన పార్ట్గా తను చేస్తుంది ప్రెగ్నెన్సీ కోసమని హ్యాపీగా ఫీల్ అయ్యాము. తర్వాత ఈమె అనౌన్స్ చేసిన తర్వాత ఇంకా హ్యాపీగా కానీ ఇవి చూస్తుంటే వీడియోస్ ఎందుకు ఇట్లా ఈమె తెలిసి చేస్తుందా, తెలియక చేస్తుందా? ఇలా చేయకూడదు కదా. వీళ్ళందరూ ఈ సోకాల్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆమెకి చెప్పాలి కదా. అంట్లంత పబ్లిక్గా అవి చేసుకోవటాలు, ఆమె ప్రతిసారి ఈ స్టమక్ పట్టుకొని అందరికి చూపించటాలు, ఇంత చేయాల్సినంత అవసరం లేదు కదా. ఓకే, నీ హ్యాపీనెస్తో నువ్వు చేసుకున్నావు, మంచిది. ఇవన్నీ దాచిపెట్టుకొని ఆఫ్టర్ డెలివరీ వేసుకుంటే ఇంకా హ్యాపీ కదా. దిష్టి తగిలేదు కదా, అలా చేయకూడదు కదా. మీరే ఎవరైనా చెప్పండి ఆమెకి.